రైట్. ఇక వణికిస్తున్న చలి. తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న చలి తీవ్రత, ఉత్తర దిశ నుంచి వీస్తున్న చల్లగాలుల ప్రభావం, పలు జిల్లాల్లో గణనీయంగా తగిన కనిష్ట ఉష్ణోగ్రతలు, గ్రామీణ ప్రాంతాల్లో కమ్మేస్తున్న పొగమంచు. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందంటండి బాబోయ్. రానున్న రోజుల్లో ఈ చలి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇది మనకి డిసెంబర్ ఎండింగ్ కదా, సో జనవరి ఆబ్వియస్లీ చలి చుక్కలు చూపిస్తుంది. సంక్రాంతి పండుగ అప్పుడు కూడా గట్టిగా ఉంటుంది కదా చలి. ఫిబ్రవరిలో కూడా బాగానే ఉంటుంది. ఫిబ్రవరి ఎండింగ్ నుంచి కొంచెం తగ్గుతూ ఉంటుంది. అయితే ఈసారి ప్రతిసారి కన్నా ఈసారి కొంచెం ఎక్కువ చలి ఉండబోతుందంట. కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజులు పర్టికులర్గా ఇవాళ డేట్ ఎంత, 28 కదా, అంటే ఈ న్యూ ఇయర్కి అని చెప్పి అర్ధరాత్రులు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్త. ఒక పక్కన పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు గట్టిగానే, దాంతోపాటు చలి కూడా వార్నింగ్ ఇస్తుంది, తాట తీస్తాను నేను రెడీగా ఉండు అని చెప్పి. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చల్లగాలుల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం రాత్రి వేళల్లో చలి మరింత తీవ్రంగా ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. మామూలు వణుకుడు కాదు. ఇక ఆ వణుకుడికి ఇంకేదన్నా పేరుంటే ఆ పేరు కూడా పెట్టచ్చు. అంత వణుకుడు ఉంది చలి. ఒకసారి చూద్దాం మన వెదర్ మ్యాన్ ఏం చెప్తున్నాడు. తెలంగాణ వెదర్ మ్యాన్ మంచిగా వెదర్ ఫోర్కాస్ట్ చేస్తాడు. ఏంటి నేను చేయట్లేదా? 23 అవర్స్ బ్యాక్ చేశారు ఈయన. 21st డే ఆఫ్ ఇంటెన్స్ కోల్డ్ వేవ్ కంటిన్యూస్ ఇన్ తెలంగాణ December 27. రిస్పైట్ ఫ్రమ్ కోల్డ్ వేవ్ అహెడ్ ఫ్రమ్ Jan 1. జిహెచ్ఎంసీ టాప్లో ఉందంట. శేర్లింగంపల్లిలో 9.9 ఉందంట అండి. మాలల్లో 10.7, అల్వాల్లో 10.8. 10.8 అంటే చుక్క కనపడతాయి. 9.9 అంటే అసలు మామూలుగా ఉండదు. ఇక్కడ మనకి తెలంగాణలో చూసుకుంటే ఆసిఫాబాద్ దగ్గర 7.4 ఉందంటండి. 7.4 అంటే ఎట్లుంటుంది తెలుసా? సో ఇవాళ ఇంకా ఆయన అప్డేట్ చేసినట్లేడు. మేబీ చలికి ఎనగోళ్ళు వేసి ఉండకపోవచ్చు. సో కొంత అయితే జాగ్రత్తగా ఉండండి ప్రజలు. బయటికి అంటే మార్నింగ్ టైంలో బయటికి రాకుండా, వచ్చినా కొంచెం ఈ వాటిని ఏమంటారు మంకీ క్యాప్లు, మఫ్లర్స్ ఇట్లాంటివి పెట్టుకొని బయటికి వస్తే బెటర్. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 6-7 డిగ్రీలకు పడిపోతున్నాయి. హైదరాబాద్లో ఈసారి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇంట్లో వెచ్చగా, బయట చలిగా ఉంటే ఆ తర్వాత ఇంట్లో కూడా చలి ఇస్తుంది. బయటికి వెళ్తే మాత్రం కాస్త ఉపశమనం ఇస్తుందంట. శీతలగాలులు మన ఇళ్ల గోడలకే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వీస్తున్న శీతలగాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. దీంతో ఇళ్లలో కాంక్రీట్ గోడలు, స్లాబులు అతనితో చల్లబడి చలి పెరుగుతుంది. ఇళ్ల గోడలు, స్లాబ్ నుంచి రోజంతా చల్లదనం వెలువడుతుంది. దీంతో ఇంట్లో చలి బాగా వేస్తుంది. నిజంగానే అండి, ఇంట్లో కన్నా బయట కొంచెం బెటర్గా ఉంటుంది కదా ఈ మధ్యకాలంలో. మరోవైపు ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో, గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడంతో సూర్యకిరణాలు నేరుగా దూసుకొస్తున్నాయి. సూర్యాస్తమయం వరకు ఈ ప్రభావం ఉంటుంది. తర్వాత మళ్ళీ బయట చలి పెరుగుతుంది. ఇళ్లల్లో వెచ్చగా ఉంటుంది. హెచ్సియు, పటాన్చెరు, గచ్చిబౌలి, రాజేంద్రనగర్ వంటి శివారు ప్రాంతాల్లో 6 నుంచి 8 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే కొంచెం శివారు ప్రాంతాల్లో ఇళ్ళు తక్కువ ఉంటాయి, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, ఇదంతా తక్కువ ఉంటుంది కదా. సో ఆ ప్రాంతంలో చలి మరింత చుక్కలు చూపిస్తుందంట. ముందస్తు అంచనాలు అందించే స్కైమేట్ వెబ్సైట్ అంచనా వేసింది. మరో వాతావరణ వెబ్సైట్ అక్యూవెదర్ జనవరి తొలివారం తర్వాత చలి నుంచి ఉపశమనం ఉంటుందంట. నెలాఖరు కల్లా కనిష్ట ఉష్ణోగ్రతలు 18-19కి చేరుతాయి. 18-19 అంటే పర్లేదు, కొంచెం ఓకే. మరీ ఈ 10లోపు వస్తేనే కష్టం కదా. సో సంక్రాంతి వరకు ఈ చలి ఇలానే ఉంటుందంట. కొంచెం జాగ్రత్తగా ఉండండి.